మతి స్థిమితం లేని వాడిని ఇచ్చి నాకు పెళ్లి చేసి గొంతు కోశారని చెప్పేసి అంటోంది రోజా. భార్యకి పిన్నికి వరుస కూడా తెలియకుండా ఉన్నాడు అని అంటోంది రోజా. అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి, తను ఎలాంటి న్యాయం కావాలి అని కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సో కళ్యాణ్ సార్, రమ్య గారు, రోజా గారు ఒక చిన్న సమస్యతో ఇక్కడ వరకు వచ్చారు. అసలు ఆవిడ సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. ఓకే. నమస్తే అండి రోజా గారు. ఎక్కడి నుంచి వచ్చారండి? రాజమండ్రి రాజమండ్రి నుంచి. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తూ ప్రైవేట్ జాబ్. ప్రైవేట్ జాబ్. ఓకే. పెళ్ళైందా మీకు? అవునండి. లవ్ మ్యారేజా, అరేంజ్డా? అరేంజ్ మ్యారేజ్. ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు అవుతుంది. పిల్లలు? పిల్లలు లేరు. పిల్లలు లేరు. ఏంటమ్మా సమస్య ఏంటి? నా సంస్థ అంతా ఈయనే, మొత్తం అంతానే. ఆయన ఎవరు? ఈయన మా హస్బెండ్. మీ మీ husband. ఫోన్ ఇస్తారా? ఆ? మీ ఫోన్ ఇస్తారా? నా ఫోనా? ఇలానే మాట్లాడతారు. సెల్ఫీ ఏమంటే తీసుకోవడానికి. నాకు ఒక మంచి ఏమంటావు ఆ మేకింగ్ ఇచ్చేసేస్తారు, పర్లేదు మామూలుగా అంటే కొంచెం సైలెంట్గా ఉంటారు, నేను ఏమనరు, బాగా చూసుకుంటారంటే సర్లే కదా, నాకు ఇష్టం లేకపోయినా పేరెంట్స్ చెప్పారని నేను చేసుకుంటారు. ఇంక ఇలానే మాట్లాడతాడు ఆంటీ. మేడం. ఆంటీ అంటాడు, మమ్మీ అంటాడు. మీ ఆయన మళ్ళీ మీ ఆయన నిన్న మార్కెట్కి వెళ్ళాడు తెలుసా మీకు? ఇలానే అంటాడు. ఒక పిచ్చోడిని మంచోడిని చేశానన్నారు కానీ పిచ్చోడిని చేస్తారు మేడం. నాకు నా జీవితం నాశనం చేస్తారు మేడం. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. ఇది చూస్తే అమ్మ నాన్న చెప్పుకుంటే మీ అమ్మ ఇడిపోతానమ్మ, నాకు ఇది వద్దు ఎంతో చెప్పాను. మా అమ్మ వాళ్ళని ఈ కట్నం లేకుండా చేసుకున్నారు కదా, ఏ పర్లేదమ్మా ఎన్నో ఉంటుందా, ఒంట్లో బాధ అంటే హాస్పిటల్ తీసుకెళ్ళి సరిపోద్ది అంటే 3 సార్లు తీసుకెళ్ళాను. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి బాబు నేను ఇలా చేస్తుంటే నేను ఏం చెప్పను మేడం. నా జీవితం అంతా నాశనం చేశారు. కూర్చోనన్నా. ఏమీ మేడం, లేదు ఇది మా నేను ఇంట్లో చెప్పి లేదు మేడం. వాళ్ళ అక్కకి పట్టుకెళ్ళి మొత్తం నా వెళ్ళి జీవితం అంతా నాశనం చేసిన ఆవిడే మేడం. కూర్చో. నాకేం చేయాలో తెలియట్లేదు మేడం. ప్రాణం తీసుకోవాలనిపించేస్తుంది మేడం. కొట్టి చచ్చిపోవాలని ఇతనేం చేద్దామంటే నేను ఇతను పిన్ని. పని చేయడు. ఎందుకు ఏడుస్తున్నావు పిన్ని? బాబు ఒక నిమిషం ఆగమ్మా. ఇతను పని ఇక్కడ చేయడు, మొత్తం అంతా నేనే చేసుకోవాలి. ఇతను పోషించమంటే వాళ్ళ అమ్మ నాన్న అసలు ఎవరు పిన్ని, పట్టి బాబాయ్కి చెప్పనా నేను? ఇలాగే చెప్తాను మేడం. నాకేం చెప్పి పిల్లలు లేరు, ఆనందం లేదు, ఏమీ లేదు. ఆడవద్దు ప్రాణం పిన్ని, నాకు తీసేస్తున్నాడు ఏడుపోతుంది మేడం. పిన్ని. కాదమ్మా, ఇలా ఇప్పుడు ఎంత ఫాస్ట్ గా రిపీటెడ్ గా మాట్లాడుతున్నాడు. నీకు పెళ్లికి సంబంధంలో చూసుకుంటే తెలియలేదా? తెలియదు. ముందు డౌట్ వచ్చింది మేడం నాకు, ఏంటి ఇలా ఉన్నాడు అని. అంటే ఇంత అన్నాడా? కొంచెం తక్కువ ఉందా అప్పట్లో? ఎక్కువ సైలెంట్ గా ఉండి తర్వాత పిచ్చి పిచ్చిగా చెప్తుంటే మామూలుగా 2 నీరసంగా ఉంది. దాని వల్ల నేను అడిగాను, ఏంటమ్మా ఇలా ఉన్నారు మా అమ్మని అడిగితే మరి పెళ్లిలో 2 అవర్స్ 3 అవర్స్ ఇది తెలియలేదా నీకు? ఎట్లా ఏం లేదు నాకు చెప్తుంటే నా జీవితం ఎలా అంటే ఏమనుకోడు, అబ్బాయి కొంచెం అల్లరల్లు చేస్తారు, అందరితో ఫన్నీగా ఉంటారంటే నేను నిజంగా నేను ఏదో అలా అనుకున్నా. నా జీవితం మామూలుగా అడిగి కాదమ్మా రోజా, అది ఇనీషియల్ గా ఇంత ఎక్స్టెంట్ ఉండేదా, లేదంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఉందా? కాదమ్మా, ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నాడా లేదంటే ఈ మధ్య ఇలా అయ్యాడా? అప్పుడు అంత లేదు మేడం. సైలెంట్ గా మగతంగా తన పని తను చూసుకుంటూ ఉండేవాడు మేడం. ఓకే. తర్వాత ఇలా అయిపోయాడు. అవును మేడం. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా మళ్ళీ ఇలా చేస్తున్నాడు? ఇంట్లో వాళ్ళకి చెప్తే మంచోడు కదా, అబ్బాయి కొట్లాడట్లేదు కదా, బాగానే చూసుకుంటున్నాడు అంటే ఎక్కడ చూసుకుంటున్నాడు మేడం. ప్రతిరోజు టార్చర్, ఏడుపు. ఒక పిల్లలు లేరు, ఎక్కడికైనా వెళ్తానమ్మా ఆంటీ మమ్మీ అని అంటాడు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. జాబ్ చేస్తున్నాడు అసలు అబ్బాయి? ఏమైనా జాబ్ చేస్తున్నాడా? జాబ్ చేయడు, ఇంట్లోనే ఉంటాడు, తింటాడు. మరి ఫుడ్ ఇదంతా ఎలాగా అతను జాబ్ చేయకపోతే? అత్త మామూలు దగ్గర చూసుకున్నారు మేము. ఎంతకాలం ఉన్నారమ్మా అత్తమామలతో? అత్త మామూలతో 3 నెలల దాకా ఉన్నాం. 2-3 నెలలు వాళ్ళ దగ్గర ఉన్నారు. తర్వాత మీ జాబ్ అని మీరు వేరే వచ్చారా? 2-3 నెలల దాకా అంటే ఫ్యామిలీ అందరూ దగ్గరగా చూసుకుంటున్నారు. ఏంటా అంటే మా తమ్ముడు గారు బాగా అలవాటు అయిపోయాడు మాకు అని చెప్పారు మాకు. సర్లే అయితే రిలేషన్ లో నేను ఇంత ఉంటారు కదా, విడిపోయి ఉండడం కష్టం కదా, నేను అడ్జస్ట్ చేసుకున్నాను మేడం. సూపర్. ఇప్పుడు ఏంటి సెపరేట్ గా ఉంటున్నారా మీరు? సెపరేట్ గా ఉంటే జాబ్ ఏం చేస్తున్నా ఎన్నాళ్ళని ఎలా దిగి ఉంచుంటాం ఖాళీగానే. మా హస్బెండ్ కూడా ఎక్కడంటే ఆయన కూడా మా అత్తమ్మ కూడానే ఇంకా వాళ్ళకి సెట్ తెప్పమని ఎక్కడికి వెళ్ళట్లేదు. వాళ్ళని కూడా నేనే చూసుకోవాలని ప్రైవేట్ జాబ్ చూసుకున్నాక బయటకు వచ్చాను మేడం నేను. సో ఇంకా అప్పుడు మీరు వేరే కాపురం స్టార్ట్ చేశారా? బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆ 3 నెలలు సైలెంట్గా ఉండి ఒక్కొక్క పిచ్చిగా చేయడం, అది ఎలా ఉండడం, దాన్ని మెంటెట్టి బయటకు రావడం, మొత్తం అంతా చాలా దారుణంగా. ఏంటా అని ఇంట్లో వాళ్ళని అడిగితే 2 నెలల దాకా టైఫాయిడ్ ఫీవర్ అది వచ్చింది, అలా వేరు డాడీగా తగ్గిపోతుంది అని చెప్పారు. సర్లే అని ఊరుకున్నాను. ఊరుకున్న తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ నెలనే తీసుకెళ్ళిన తర్వాత చెప్పాను ఏంటంటే, అమ్మో నా చీకటి అంటే భయం అని అంటున్నాడు. ఏంటా అని అడిగితే బయటికి పరిగొని వచ్చేసి సరే ఏమైనా తింటావా అన్న బదులకి నాకు ఆంటీ నాకు అది కొనిస్తావా అని అంటాడు. ఇలా చెప్తుంటా. నేను ఏం చెప్తున్నా పేరు అనుకున్నా. అడుగు చూసాను మేడం, అంతా చేసింది అంత వాళ్ళే మేడం. నా జీవితం నాశనం చేశారు మేడం. మా పేరెంట్స్ కూడా చెప్పాను నేను,
ప్లీజ్ మేడం నేను ఇలా జాబ్ తప్పు చేస్తున్నా అన్నావు కదా, ఎవరైనా సైకియాట్రిస్ట్ కనుక చూపించుంటే నీకు ప్రాబ్లం ఏంటనేది తెలిసేది కదా. చూపించడానికి తీసుకెళ్ళినట్టు ముందు జాబ్ లో జాయిన్ అవ్వాలి కదా, దానికి డబ్బులు కావాలి కదా. నేను జాబ్కి వెళ్ళాను మేడం. వెళ్తే నేను జాబ్కి వెళ్ళిన డబ్బులకి ఇంటి దగ్గర ఉండిపోడు కాదు మేడం, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయాడు. మళ్ళీ నేను తీసుకుని వచ్చేదాన్ని మేడం. నేను దానివల్ల నాకు ఏం చేయలేదు. జాబ్ చేసుకోవాలా లేకపోతే ఇతను నెతుక్కొని ఇతను చూసుకోవాలా, అత్త మామూలు నేను చూసుకోవాలంటే మా చెత్తగాడు ఇప్పుడు నీ బాధ్యత, మాకు అప్పుడు నీకు ఒంట్లో బాగోపోతే మా కొడుకు చూసుకుంటాడు కదా, అదే పర్సన్ మా అబ్బాయికి ఒంట్లో బాగా నువ్వు చూసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తుంటే నేను ఏం చేయగలనమ్మా. అమ్మ నీకు ఇప్పుడు అర్థం అవుతుందా క్లియర్ గా అతను ఏ పొజిషన్ లో ఉన్నాడని? మీ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు? మా ఇంట్లో అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్లి చేశాం కదా, మా ఇంకా మీరే చూసుకోవాలంటున్నారు. నాకేం చేయలేదు, ఇట్లా ప్రాణం ఏం చేస్తే బతకలేకపోతున్నా, ఉండలేకపోతున్నాను. ఇక్కడ సింపుల్ కదమ్మా, మనం ఏమి ఏదో పాతకాలంలో లేం కదా. ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటే కనుక 10-15 రోజుల్లో సెట్ అవుతుంది. తర్వాత మందుల మీద ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. ఎందుకు ఆ ఆలోచన నీకు ఎందుకు రాలేదు? ఎవరు సజెస్ట్ చేయలేదా సైకాట్రిస్ట్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళలేదు? లేదంటే అతను యూజువల్గా ఇలాంటి వాళ్ళు ఆ డాక్టర్ ఈ డాక్టర్ లేడు నేను ఎవరి దగ్గరికి రాను అంటూ ఉంటారు, మీకే పిచ్చి నాకేం లేదని అంటూ ఉంటాడు. అలా ఏమనలేదు సార్. నేను తీసుకెళ్తే ఏంటి ఇలా ఉన్నారు, ఏం తీసుకెళ్ళినని ఆంటీ అంటున్నారు, లేకపోతే ఏమైనా పిల్లలు లేరు సొంత ఇలా అయిపోయారని హాస్పిటల్ తీసుకు చెప్పారు. ఆయన మెంటల్గా పిచ్చోడిని చేసుకున్నావు ఏంటమ్మా డాక్టర్ గారు తిట్టారు నాకు. నువ్వే అలా చేసావని చెప్పేసి రివర్స్ లో నిన్ను తిట్టారా? పిచ్చోడిని ఎలా చేసుకున్నావు అని పిచ్చోడిని ఎలా చేసుకున్నావు? సరే కానీ ఓకే ఏదోటి చేసుకున్నావు, కర్మకాయలు చేసుకున్నావు, కానీ టాబ్లెట్లు ఇచ్చారా? టాబ్లెట్లు ఇచ్చినా కూడా ఇతను వేసుకోడు, అవన్నీ పడేస్తారని చెప్పారు. టాబ్లెట్ అయినా వీళ్ళ ఇంట్లో అడిగితే అబద్ధం చెప్తున్నావు నువ్వు. టాబ్లెట్లు వేస్తా రోజు, నేను రోజు షాప్ లో ఇప్పిస్తావు కదా నువ్వు నాకు రోజు రూపాయి పెట్టి. ఇదిగో ఇలా అంటున్నావు, తీరాలంటే బరువును తెంచుకుందామని మేము ఇచ్చేసాను. లేకపోతే అడిగావా వాళ్ళని? అడిగాను. వీళ్ళు ఏమన్నారు తెలుసా, అంత మంచోడిని అయితే కట్నం లేకంటే నీకు ఎందుకు చేస్తావు ఇచ్చి, పిచ్చండి కాబట్టి నీకు బరువు తీసుకుందాం నీకు ఇచ్చి చేశానని ఆమె దగ్గరంతా చేసింది. అక్క వాళ్ళక్క ఈయనకి తమ్ముడు. మీ ఇద్దరికి ఫిజికల్ రిలేషన్ ఉందమ్మా? లేదు మేడం. ఊరికే తాళి కట్టించుకున్నావు కాబట్టి 2 years నుంచి అతన్ని భరిస్తున్నావు. ఇంటి పిల్లడు అనుకోవాలా పిచ్చాడు అనుకోవాలా అమ్మేయకుండా ఏం తెలియదు. ఒక దగ్గర నుంచి నా పోనా ఇరుగు పొరలు ఎవరో మాట్లాడారనుకో మీ ఆయన ఇలాగే ఉంటాడా? కొట్టడం అట్లా ఏమన్నా చేస్తాడా? కొట్టడం ఉండదు, మొత్తం అంతా మబ్బుగా ఇలాంటి చిన్న పిల్లోడు పనులే చేస్తున్నాడు. అవును మేడం. బాబు ఏం పేరు బాబు? నిన్నే ఏం పేరు? నా పేరా అల్లు అర్జున్. అల్లు అర్జున ఎవరిని? కాదు, నీ పేరేంటి? నువ్వు ఎవరికి ఫ్యాన్ అని అనలేదు, నీ పేరేంటి? ఫ్యానా? ఇక్కడ లేదా ఫ్యాను? ఇందాక నుంచి ఒక్కపోస్తుంది. ఆంటీ నీకు చెప్పాను కదా. ఆంటీ అంటాడు, పిన్ అంటాడు. బాబు ఆవిడ నీ భార్య? భార్య అంటే ఏంటంటే భార్య అంటే కూడా తిన్నోడికి ఇచ్చి పెళ్లి చేశారు. నా జీవితం అంతా నాశనం చేసి మొత్తం అంతా ఇల్లే మేడం. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, ఒక 2 నిమిషాలు అతనితో మాట్లాడి అతని సైకి ఏంటో అర్థం అవుతుంది. పిచ్చోడు అనేది మనకు అందరికీ అర్థం అవుతుంది, కానీ ఏ టైప్ ఆఫ్ మెంటల్ హెల్త్ ప్రాబ్లము, దాన్ని వర్కౌట్ చేయగలమా, దానికి ట్రీట్మెంట్ ఉందా, లేదంటే ఇక్కడికిక్కడే విడాకులు తీసుకుని నీ దారి చూసుకోవటం బెటర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఏం చదువుకున్నావయ్యా? నేను అమ్మ ఇతను అతని పేరేంటమ్మా? అతను సినిమా పేర్లు కాదు, అతని పేరేంటి? అతను శేఖర్. నీ పేరు శేఖరేనా? ఏమో ఆంటీ పెట్టావా నువ్వు పేరు నాకు? నన్ను అల్లు అర్జున్ పిలుస్తారు మా సందులో కదా. శేఖర్ ఏం చదువుకున్నావు? ఇప్పుడు 2వ క్లాస్ చదువుకుంటున్నా. ఇప్పుడు 2వ క్లాస్ చదువుతున్నావా? నీ వయసు ఎంత? 4. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఇంకో ఆంటీ నాకు ఎప్పుడు ఏమి ఇప్పించట్లేదు. నాకు ఆంటీ సంగతి ఇంట్లోనే ఉంటా, ఆంటీతో పాటే ఉంటా నేను ఎప్పుడు. కాదు, నువ్వేం చేస్తూ ఉంటావు? నేనేం చేయను. ఏం పని చేయవా? తింటాను. ఆంటీ ఏమో రోజు ఏ ఇప్పించిద్ది రూపాయి చాక్లెట్లు, అవి తింటా అంతే. రాత్రిపూట పడుకుంటాడమ్మా ఇతను? పడుకోడు, నిద్రలో లేచి అటు ఇటు తిరుగుతాడు, అవి పదలు కొడేస్తాడు మొత్తం. ఏంటంటే జూమ్ అని కారు నిన్నది, ఆ కారు కొనేవాళ్ళు ఆ కార్లో బొమ్మలు కట్ట చూస్తాడు, అవి ఇవి ఉంటే నేను ఎక్కడ తీసుకొస్తాను మేడం. కంప్లీట్లీ గౌన్ కేసు మేడం.